కింది గళ్ళలకు గుడి గుడి దీర్ఘం చేర్చి రాయండి. ఆకారం చూడండమ్మా, ఇది గుడి 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 పళ్ళు చేర్చి రాయాలి. చూడండి, కా ఖి 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 ఖీ గి ఘీ గి ఘీ చి ఛీ చి ఛీ జి ఝీ ఝి ఝీ టి ఠీ ఠి ఠీ డి ధీ ధి ధీ. ఆకారం నీ 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 థి థీ ది ధీ ధి ధీ ని నీ పి పీ ఫి ఫీ బి బీ బి భీ మీ మీ ఈ ఈ రి రి లి లీ వి 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 సి సి షి షి సి సి హి హి లి లీ బండిరా. ఇది రి రీ. నేను చదివినట్టే చదవండి, గుడింతాలు రాయండి, కింది బొమ్మలకు పేర్లు రాయండి. బీరకాయ, దీపం, కాకి, కందిరేగ, వీణ, కిటికీ. కిటికీ రాయండి. బీరకాయ, దీపం, కాకి, కందిరేగ, వీణ, కిటికీ. కి కీ ఖి ఖీ గి ఘీ ఘి ఘీ చి ఛీ జి ఝీ జి జీ ఝి ఝీ టి ఠీ ఠి ఠీ డి 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 ఢీ ని నీ తి థీ థి థీ ది ది ధి ధీ ని నీ పి పీ పి పీ బి బీ బి ఫీ మీ మీ ఈ రి రీ లి లీ వి వి సి సి షి షి సి సి హి హి లి లీ రి రీ. గుణంతాలు చూశారు కదా, మొత్తం చూసారుగా. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయాలి అవన్నీ. కింది అక్షరాలకు గుడింతాలు గుడి దీర్ఘం చేర్చి రాయండి. గుడి దీర్ఘం చేర్చి రాయండి. వీటికి నేను చెప్పినవి రాయండి. అట్లాగా ఇట్లా రాయండి అని చెప్పిన నోట్ అంటే ఇక్కడ రాయాలి. ఎన్నో పేజీ? 10వ పేజీ. 10వ పేజీలో రాయండి. గుడింతాలు ఈ గుడింతాలని ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి, బీరకాయ, దీపం, కాకి, కందిరీగ, వీణ, కిటికీ. కిటికీ కిటికీ చూడండి, ఇక్కడ రాయండి. బీరకాయ, దీపం, కాకి, కందిరేగ, వీణ, కిటికీ రాయండి. గళ్ళల్లోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. గళ్ళల్లోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. చూడమ్మా, ఇదిగో మిడత, కాకి, హారతి. చూడండి, హారతి. తర్వాత
కాడ కాడ. చీర, ఇదిగో చీర. చీమ, ఇదిగో చీమ. మిరప, మిరప. రతి అలాగే రాసుకోవాలి. చూడండి, ఇది మిడత, కాకి, హారతి, కాడ, చీమ, మిరప, చీర, రతి అట్లా రాయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఖాళీ గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి, చదవండి. గిరి, రీ రాయండి. గడి, డి రాయండి. ధరణి, నీ రాయండి. తాత, తా రాయండి. పిల్లక, పి రాయండి. మిఠాయి, ఈ రాయండి. మడత, మా రాయండి. కిటికీ, టీ రాయండి. ధనం, ధా రాయండి. హారతి, తి రాయండి. విజయం, వి రాయండి. గిరిజ, రీ రాయండి. వినికిడి, కి రాయండి. బీరకాయ, బీ బాగుడిపల్లి, బీరకాయ. పిడికిలి, కి రాయండి. ఇక్కడేం బీ రాయండి, ఇక్కడేం కి రాయండి. బావి గిలక, వి గి. సీతాఫలం, సి సాగుడి పొలిస్తే సి. తాత పిల్లక, పి. బంతి ఆట, తి. శీతాకాలం, సాగుడి పొలిస్తే శీతాకాలం. ఒకసారి ఈ చదవనమ్మా. గిరి, గడి, ధరణి, తాత, పిల్లక, మిఠాయి, మడత, కిటికీ, ధనం, హారతి, విజయం, గిరిజ, వినికిడి, బీరకాయ, పిడికిలి, బావి గిలక, సీతాఫలం, తాత పిల్లక, బంతి ఆట, శీతాకాలం. వచ్చేసినాయి అమ్మ. చూడండి, పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. చూడండి అమ్మ, ఇక్కడ మనం గీతం ఇందాం, మనం కథ విందాం, మనం పాట విందాం, మనం మాట విందాం, మనం హరికథ విందాం, మనం సంగీతం విందాం. చూసారా, ఇట్లాగా రాయాలి. ఇగో చూడండి, ఇక్కడ ఇచ్చారు అవన్నీ. మనం గీత విందాం, మనం కథ విందాం, మనం పాట విందాం, మనం మాట విందాం, మనం హరికథ విందాం, మనం సంగీతం విందాం. ఇట్లాగే ఇక్కడ రాసాము. అవి చూడండి, ఇట్లాగా రాయాలి. ఎన్నో పేజీ? సెకండ్ 11th పేజీ. 11వ పేజీ తెలుగు, 2nd క్లాస్ తెలుగు. చూడండి అమ్మా. గీతలలో అందంగా రాయండి. చిల్లక, భరణి, బెరడ, పిడికిలి, దీపం, సీతాఫలం. చిల్లక, భరణి, బెరడ, పిడికిలి, దీపం, సీతాఫలం. ఈ గళ్ళల్లో రాయాలి. ఇట్లా చక్కగా అందంగా నీట్గా రాయండి. ఇక్కడ చూడండి, దీనికి తాళం అని పేరు పెట్టండి. తాళం. మీరు నేర్చుకున్న గుణింతాలన్నీ ఇక్కడ రాసుకుని ఇక్కడ ఏం చేస్తారో పదాలు రాయండి. ఇక్కడ గుణింతాలు రాసుకుని ఇక్కడ పదాలు రాయండి. చూడండి, పొడుపు కదా, చెప్పుకొని చూద్దాం. ఇంటికి కాపలా ఉంటాను, కుక్కను కాను, నాకు చెవులు ఉంటాయి కానీ వినబడదు, ఎవరిని నేనెవరిని. చూడమ్మా, ఇంటికి కాపలా ఉంటాను, కుక్కను కాను, నాకు చెవులు ఉంటాయి కానీ వినబడదు, ఎవరిని నేనెవరిని. ఏంటి? తాళం రాయండి. బొమ్మకు రంగులు వేయండి అమ్మ. బొమ్మకు రంగులు వేయండి. బొమ్మకు రంగులు వేయండి. బొమ్మకు రంగులు వేసి ఇక్కడ గీయండి. ఇలాగే ఇక్కడ గీయండి. చూడండి, ఇక్కడ ఏంటి, కొమ్ము దీర్ఘం వృత్తం ఉన్న ఒత్తులకి రంగులు వేయాలి. 3 రంగులు తీసుకుని వీటిలో కొమ్ములు ఉన్న వాటికి ఒక కలరు, కొమ్ము దీర్ఘం ఉన్న అన్నిటికీ ఒక కలరు, వృత్తాన్ని ఉన్న అన్నిటికీ ఇంకో కలరు వేయాలి. వీటికి, ఈ అక్షరాలకి రంగులు ఇట్లా దిద్దండి. పచ్చ, పసుపు, బ్లూ అన్నీ దిద్దండి. ఇక్కడ చూడండి,
చూడండి, గీత గీసిన అక్షరాలన్నిటిని చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏం చేయాలి? తేడా గుర్తుపెట్టండి. ఇంక వీటికి చూడండి, ఇవి ఉన్నాయి కదా, వీటిలో ఏ తేడాగా ఉన్నాయో వాటికి టిక్ ఇలాగ పెట్టండి. టిక్కు నేను చెప్తున్నాను, మీరు నోడుతానండి అమ్మ. కుండ, కూజ, గుడి, గూడు, సొరక, చూపు, కాటుక, కాటూరు, వాడుక, గూడూరు, గాజు, జూలు, మందు, మండు, మండూకం, తులం, తూకం, దురద, దూది, నురుగు, నూలు, పురుగు, పూలు, బుడగ, బోర, మునగ, మూర, యువతి, మయూరం, రుచి, రూపాయి, పావురం, మావూరు, సునకం, సూర్యుడు, సురభి, సూది, జాగృతి, ఆకృతి, గృహం, బృందం. మళ్ళీ మీరు అనండి. కుండ, కూజ, వీటిలో ఏ అక్షరము తేడా కనిపిస్తుందో ఆ అక్షరానికి టిక్కు పెట్టండి. కుండ, కూజ, గుడి, గూడు, చురక, చూపు, కాటుక, కాటూరు, వాడుక, గూడూరు, గాజు, జూలు, మండూకం, తులం, తూకం, దురద, దూది, నురుగు, నూలు, పురుగు, పూలు, బుడగ, బూర, మునగ, మూర, యువతి, మయూరం, రుచి, రూపాయి, పావురం, మావూరు, సునకం, సూర్యుడు, సురభి, సూది, జాగృతి, ఆకృతి, గృహం, బృందం. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. చూడండి అమ్మ, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ పదాలు ఉన్నాయి. పావురం, ఈ పావురానికి పావురం ఇట్లా గీత కొట్టండి. గృహానికి ఇట్లా గీత కొట్టండి. వృక్షానికి ఇట్లా గీత కొట్టండి. సూదికి ఇలా గీత కొట్టండి. తూనీగకి ఇలా గీత కొట్టండి. గులాబీ ఇలా గీత కొట్టండి. పూచిన పూలు, ఏంటిది? పూచిన పూలు. రెండో పాఠం, రెండో తరగతికి రెండో పాఠం, పేజీ 14. పేజీ 15 నెంబర్ పేజీ తీసుకోండి, రాసుకోండి. రెండో తరగతి పిల్లలు చూడండి. కింది వాక్యాలు చదవండి. ఇచ్చిన పదాలను ఖాళీలలో రాయండి. మామిడి కుదురు, ఏలూరు, పాలకూరు, చిగురు గుంట, కృషిపురం, ఊటుకూరు, సాలూరు, గాజువాక. చూడండి, మామిడి కుదురు, ఏలూరు, పాలకూర, చిగురు గుంట, కృషిపురం, ఊటుకూరు, సాలూరు, గాజువాక. ఇక్కడ రాయాలి ఇవన్నీ. చూడండి, ఇక్కడ నీది ఏ ఊరు? నాది గుంటూరు. నీది ఏ ఊరు? నాది గూడూరు. నీది ఏ ఊరు? నాది మామిడి కుదురు. నీది ఏ ఊరు? ఏలూరు. నాది ఏలూరు. నీది ఏ ఊరు? నాది పాలకూర. నీది ఏ ఊరు? చిగురుకుంట. నీది ఏ ఊరు? నాది కృషిపురం. నీది ఏ ఊరు? నాది ఊటుకూరు. నీది ఏ ఊరు? నాది సాలూరు. నీది ఏ ఊరు? నాది గాజువాక. ఇక్కడ వీటిలో రాయాలి. పైన ఉన్న పదాలు ఈ డాష్లో రాయండి. రాసి నీట్గా రాయండి, తప్పులు లేకుండా. చెప్పాను కదా, చదివానుక ఇక్కడ అలాగా రాయాలి. ఇక్కడ చూడండి, కింది వాక్యాలు చదవండి. కొమ్ము దీర్ఘం వృత్తం ఉన్న అక్షరాలకు 0 చుట్టండి, రాయండి. చూడండి అమ్మ, కుసుమ పూల జడ వేసుకుంది. అంటే కూ వృత్తం ఉండాలి. సు పు వీటిలో ఉన్న అక్షరాలని ఇలా కళ్ళల్లో రాయాలి. ఇలా ఉన్న అక్షరాలని ఇలా గలరాలి. కాకి రంగు నలుపు.
లు వు పు. చూడు ఎక్కడ ఉందో లు పు అని. అయ్యి అంటే కొమ్ము దీర్ఘం వృత్తం ఉన్న అక్షరాలను రాయమన్నారు. ఈ రాయాలి. కృతికి 5 రూపాయలు కావాలి. కృతి కృ. దు రు. తర్వాత లు. ఈ లు ఇక్కడ. తర్వాత చింతకాయ పులుపు. పూలు పు. 3 ఇక్కడ వచ్చేసినాయి. ఇదేంటిది? కొమ్ములు. అవునా? బాబు బోర ఊదాడు. బూ బూ. తర్వాత డు. చూసారా? ఇలాగా చూసారా? ఇలాగ రాయండి వాక్యాలు. చదవండి అమ్మ. నోటుతానండి. కుసుమ పూల జడ వేసుకుంది. కాకి రంగు నలుపు. కృతికి 5 రూపాయలు కావాలి. చింతకాయ పులుపు. బాబు బోర ఊదాడు. బాబు బోర ఊదాడు. పదాలు కలిపి చదవండి, రాయండి. నూలు దారం ఇక్కడ రాయండి. పూలు దారం రాయండి ఇక్కడ. నొలక మంచం రాయండి ఇక్కడ. నవారు మంచం ఇక్కడ రాయండి. కాకి గూడు రాయండి. పిచ్చుక గూడు. కింద చావొత్తే ఉండమ్మా. పిచ్చుక గూడు ఇక్కడ రాయండి. రాసారా రెండిట్లో? తర్వాత భజన బృందం ఇక్కడ రాయండి. నాటక బృందం రాయండి. పూజ గది ఇలాగ పూజ గది అని రాయండి ఇక్కడ. వంట గది ఇక్కడ రాయండి. వంట గది అని ఇక్కడ రాయండి. తర్వాత కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలో రాయండి, చదవండి. చూడండమ్మా. గులాబీ. నాకు గులాబీ పూలు ఇష్టం. నాకు గులాబీ పూలు ఇష్టం. పాప గాజులు వేసుకుంది. పాప గాజులు వేసుకుంది. ఇల్లు ముందు ఆవు ఉంది. ఇల్లు ముందు ఆవు ఉంది. రాము సూది తెచ్చాడు. రాము సూది తెచ్చాడు. పువ్వుపై తూనీగా వాలింది. పువ్వుపై తూనీగా వాలింది. తోటలో మామిడి ఉంది. మామిడి చెట్టు ఉంది. తోటలో మామిడి చెట్టు ఉంది. చెట్టు ఇట్లా రాయండి. మామిడి చెట్టు ఉంది. కింది అక్షరాలకు కొమ్ము దీర్ఘ వృత్తం చేర్చి రాయండి. చూడండమ్మా. కొమ్ము దీర్ఘం. ఖు ఖు గు ఘు చు ఛు జు ఝు టు ఠు డు. ఖు గు ఘు చు ఛు జు ఝు టు ఠు డు. కృ గృ ఘృ చృ ఛృ జృ జృ ట్రు ట్రు డ్రు. దీన్ని ఏమంటారు? క్రు అంటాం. కు కు క్రు. తర్వాత డ. డు ను తు దు దు ధు తు థు దు దు ను పు పు బు భు. ధు ను తు దు దు డు ను తు థు దు దు ను పు పు బు భు డ్రు ను త్రు ద్రు ద్రు త్రు త్రు ద్రు ధ్రు నృ ప్రు ప్రు బ్రు బ్రు. రాసారమ్మ మీరు ఇట్లాగా రాయండి. తర్వాత ము యు రు లు వు సు షు సు హు లు రు. ము యు రు లు వు సు షు సు హు లు రు. మృ ఇరు. రు లు రు సృ శృ సృ హృ లు రు.
చదవాలి. ఈ గుడింతాలు చదవండమ్మా. ఈ గుడింతాలకి కొమ్ములు, కొమ్ము దీర్ఘాలు, వృత్తాలు ఇచ్చి రాసాం. ఈ గుడింతాలకి మీరు అలాగ చదవాలి. పై అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. కుడుము, గూడూరు, తాళూరు, గూడూరు, తాళూరు. తూనీగ, నూరు, గాజులు, గులాబీ, జూలు, గూడు. మీకు నచ్చిన ఏ గుడింతమైన ఇక్కడ గుడింతాలు రాసేసుకున్నారు, మీరు పదాలు రాయండి. కుడుము, తూనీగ, గులాబీ, గూడూరు, నూరు, జూలు, తాళూరు, గాజులు, గూడు. చూడండి, గీత గీసిన అక్షరానికి కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తంలలో సరైన గుడింతం చేర్చి పదం రాయండి. ఇక్కడ చూసారా గీతలు గీసారో? ఈ గీతలు గీసిన వాటికి కొమ్ము వస్తుందా, కొమ్ము దీర్ఘం వస్తుందా, వృత్తం వస్తుందా చూసుకుని మనం పదం రాయాలి. గీతలు గీసిన వాటికి మనం పెట్టేది వీటిని బుడగ, దూది, మృగం, చిగురు, తులం, బృందం, రూపాయి, సురభి, ఆకృతి, నూలు, తూనీగ, తలుపు, పూడిక, జాగృతి, బూర, దురద, గృహం, సూర్యుడు, మునగ, కృప. మళ్ళీ ఇంకోసారి చెప్పనా, అనండమ్మా. బుడగ, దూది, మృగం, చిగురు, తులం, బృందం, రూపాయి, సురభి, ఆకృతి, నూలు, తూనీగ, తలుపు, పూడిక, జాగృతి, బూర, దురద, గృహం, సూర్యుడు, మునగ, కృప. ఖాళీ గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి, చదవండి. తలుపు లు పెట్టండి, చిగురు గు పెట్టండి, ఆరతి రా పెట్టండి, దాహం దా పెట్టండి, కూతురు కూ పెట్టండి, నూలు దారం నూ పెట్టండి, గులాబీ పూలు పూ పెట్టండి, శనగ కాయ సా పెట్టండి. పెట్టారా? ఇటు చూడండి. పూజతకు గులాబీ పూలు కావాలి, పూజతకు పూరీలు కావాలి, పూజతకు పాలు కావాలి, పూజతకు ఏం కావాలి, బూరలు కావాలి, పూజతకు 5 రూపాయలు కావాలి. ఇలాగా రాయండి. చూడండి, ఇక్కడే ఉన్నాయి అన్నీను. పట్టిక ఆధారంగా వాక్యాలు చదవండి, రాయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. పూజతకు గులాబీ పూలు కావాలి, పూజతకు పూరీలు కావాలి, పూజతకు పాలు కావాలి, పూజతకు బూరలు కావాలి, పూజతకు 5 రూపాయలు కావాలి అని ఇక్కడ ఇలాగ రాయండి. ఇలా చాలా ఇచ్చారు, మీరు చాలా పాఠాల్లో ఇచ్చారు, మీరు అలాగే చక్కగా నీట్గా రాయాలి. చూడండి, ఇక్కడ గురువు, కూడిక, హృదయం, బరువు, గూడూరు, జాగృతి. గురువు, కూడిక, హృదయం, బరువు, గూడూరు, జాగృతి. పదాలు అనండి, గీతలలో అందంగా రాయండి. ఈ గీతల్లో గురువు 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 అట్లా ఇవన్నీ మీరు రాయండి మొత్తం. ఈ పదానికి ఈ పదమే రాయాలి, ఈ పదానికి ఈ పదం, ఈ లైన్లో ఈ జా ఎట్లా ఉంది, గురు ఎట్లా ఉంది, తీ ఎట్లా ఉందో చూసుకుని జాగ్రత్తగా నీట్గా రాయండి. గుండ్రంగా తప్పులు లేకుండా రాయండి. చెప్పుకుంటూ చూద్దాం. గరగరమని అంటాను, గరగరమని ఉంటాను, తీయగా ఉంటాను, పీచు కలిగి ఉంటాను, ఎవరిని నేనెవరిని. గరగరమని ఉంటాను, గరగరమని ఉంటాను, తీయగా ఉంటాను, పీచు కలిగి ఉంటాను, ఎవరిని నేనెవరిని. పనస, పనస పండు, పనస పండు అని రాయండి. పనస పండు రాయటం వచ్చు కదా, పనస పండు రాయండి. ఇక్కడ మీరు నేర్చుకున్న గుడింతాలన్నీ రాసుకుని ఇక్కడ పదాలు రాయండి. మీరు ఏ పదం రాసినా ఇష్టమే. అంటే గుడింతాలతోనే కచ్చిపిచ్చిగా చండాలంగా రాయిపోకుండా నీట్గా మీకు వచ్చిన పదం రాయండి. చూసి రాయమాకండి, తెలిసిన పదం చక్కగా మీరు ఇక్కడ ఇందులో నేర్చుకున్న పదం రాయండి.
నేనెంత నేర్చుకున్నానో తెలుసా కింది పదాలు చదవండి. కా, కీ, కీ, కు, కు, క్రు ఉన్న అక్షరాలకు రౌండ్ చుట్టండి, రాయండి. వానాకాలం, వా, నా, కా అంటే ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ దీర్ఘాలతో రాసాం. ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఈ పదంలో గుడితో రాసాం. ఇక్కడ గుడి పొల్లు ఉంది కాబట్టి గుడి పొల్లు, గుడి, కొమ్ము దీర్ఘాలు వీటిలో వచ్చేటట్టు చూసుకోవాలి. వృత్తం చూసుకున్నారా? చూసారా ఇక్కడ ఏముంది? మీడి, వృక్షం, మా ఉంది, మా రాయిల, మా ఇక్కడ రాసిన, ఈ మా ఇక్కడ రాసాం చూడండి. ఇక్కడి నుంచి రాయండి. మీకు ఎట్లా రాసినా ఒకటే. మా ఇక్కడ రాయండి, మీ ఇక్కడ రాయండి, డి రాయండి, రాయండి ఇక్కడ. అది వానాకాలం చదవండి. వానాకాలం, వినీత బంతి, గులాబీ పూలు, మామిడి వృక్షం. వానాకాలం ఈ గుడింతాలు ఉన్న అక్షరాలు వీటిలో చూసి ఇక్కడ రాయాలి. ఇక్కడ రాసాను చూడండి. ఈ ముందు రాయండి. తర్వాత ఇది ఈ చివరికి వెళ్ళిపోతుంది, ఇట్లా లైన్గా వచ్చేస్తుంది. నేను చివరిని రాశాను. ఇది మా, మీ, డి, వృ, మా, మీ, డి, వృ ఇవి చూసారుగా, ఇలాగనమాట. తర్వాత కింది పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. చూడండి అమ్మా. తాళం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ గీత గీయండి. గులాబీ, ఇక్కడి నుంచి ఇక్కడ గీత గీయండి. బీరకాయ, ఇక్కడి నుంచి ఇక్కడ గీత గీయండి. కిటికీ, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. ఇక్కడ ఏం చేస్తారు? కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. తాత మేసం, గిరిజ జడ, మహా వృక్షం, తామర పువ్వు. ఇక్కడ అలాగే ఇట్లా గీతలు గీశారు కదా, అదే విధంగా ఇక్కడ రాయండి. తాత మీసం, గిరిజ జడ, మహా వృక్షం, తామర పువ్వు అని ఇట్లా రాయండి. వచ్చేసింది ఇది. ఇక్కడ చూడండి. గీత గీసిన పదానికి సరి అయిన గుడింతం రాసి పదాలు రాయండి. కాకర, అది దీర్ఘం రాయండి. కాకర, బుడగు, బుడగ, కాకర, దేనిది? బుడగ, దేనిది? బుడగ. ఆకృతి, బుడగ, ఆకృతి. బెరడ, తూనీగ, గృహం, తూనీగ, గృహం, బెరడ. రాసారా? కాకర, బొడగ, ఆకృతి, బెరడ, తూనీగ, గృహం. రాసారా? 20వ పేజీ, 2వ తరగతి పిల్లలు 20వ పేజీ ఇది. చూడండి, ఇలాగూ రాయండి. రాసారా? ఇలాగ రాయాలి. ఇక్కడ చూడండి. ఖాళీలు సరైన అక్షరం నింపండి, పదం రాయండి. చందమామ, ఇక్కడ రాయండి. చందమామ. పాలచేస, ఇక్కడ రాయండి. కలువ పూలు, ఇదంతా కలిపి ఇక్కడ రాయండి. గురువు, జాగృతి. టపాకాయ, ఇక్కడ రాయాలి. టపాకాయ, జాగృతి, గురువు. చందమామ, పాలచేస, కలువ పూలు రాయండి. గళల్లో అక్షరాలు అందంగా పదాలు రాయండి. చూడండి గళల్లో అక్షరాలు ఎట్లా ఉన్నాయో మనం ఇక్కడ రాసుకోవాలి. ఏమని రాయాలి? పూజ, గులాబీ, ఆకృతి. చూడండి, తీగ, కృతి, పాలు, మిరప రాయండి. కూజా రాయండి. గులాబీ రాయండి. రాసేసారా? వీటిలో మీకు ఏ పదం నచ్చితే ఆ పదం రాయండి, ఈ అక్షరాలను కలుపుకుంటూ. ఇక్కడ చూడండి, ఇల్లు రాయండి.
ఇల్లు. బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇక్కడ బొమ్మ గీయండి, ఇల్లు, ఇల్లు అని పేరు పెట్టండి. పరుగు పందెం చూడండి. ఏత్తం ఉన్న అక్షరాలకు 2 రంగులు తీసుకుని ఏత్తం ఉన్న పదాలన్నిటికి ఒక రంగు, ఏత్తం ఉన్న పదాలన్నిటికి ఒక రంగు ఈ గళ్ళల్లో నింపేయండి, కలర్ వేయండి. కానీ టిక్కు పెట్టండి. వేరు పదాలు ఉన్నాయి కదా, గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి. ఆ అక్షరాలపై టిక్కు పెట్టండి. ఇదిగో వీటి గీత గీసిన అన్నిటికీ టిక్కులు పెట్టండి. ఇక్కడ చూడండి, ఆ అక్షరాలపై టిక్కు గుర్తించి పదాలను చదవండి. గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి. అర్థమవుతుందా? అక్షరంపై టిక్కు పెట్టండి. గీత గీసిన పదాలన్నిటికీ టిక్కు పెట్టి అక్షరానికి తేడా ఏంటి అన్నది గుర్తిస్తూ చదవండి. కెరటం కేతనం, గెల గేదె, చెరకు చేదు, జెండా జేజేలు, టెంక టేపు, గుండె డేగ, తెలుగు తేలు, గాదె దేవుడు, నెల నేల. ఒకసారి చూడండమ్మా. కెరటం కేతనం, గెల గేదె, చెరకు చేదు, జెండా జేజేలు, టెంక టేపు, గుండె డేగ, తెలుగు తేలు, గాదె దేవుడు, నెల నేల. పెసలు పేను, బెండ బేరం, మెడ మేక, 2 రేగు, లెంక లేమి, వెండి వేడి, వీసెడు శేషం సెగ సేలం, వీసెడు శేషం సెగ సేలం. ఇంకోసారి అనండమ్మా, అనండి. పెసలు పేను, బెండ బేరం, మెడ మేక, 2 రేగు, లెంక లేమి, వెండి వేడి, వీసెడు శేషం సెగ సేలం. చూడండి, పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. చూడండమ్మా. తేలు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తేలుకు కొట్టనమ్మా. తేలు. ఒంటికి ఇట్లా గీత గీయండి. బెండకాయకి గీత గీయండి. ఇక్కడికి తాబేలుకి గీత గీయండి. చెవికి గీత గీయండి. గేదెకి గీత గీయండి. లైన్ కొట్టారు. అట్లా ఎన్నో పేజీ? 22వ పేజీ తెలుగు. 2వ తరగతి పిల్లలకి తెలుగు 22వ పేజీ చూడండి. కింది వాక్యాలు చదవండి. ఏత్తం ఉన్న పదాలు రాయండి. చూడండి. రండి రారండి, గారెలు తిందాం రారండి, రండి రారండి, బూరెలు తిందాం రారండి, రండి రారండి, పూతరేకులు తిందాం రారండి, రండి రారండి, పేలాలు తిందాం రారండి, రండి రారండి, అరిసెలు తిందాం రారండి, రండి రారండి, జిలేబీ తిందాం రారండి. ఏత్తం పొల్లున్న అక్షరాలు వీటిల్లో రాయాలి. గారెలు, బూరెలు, అరిసెలు, జిలేబీ, రేకులు, పేలాలు అన్నీ ఇక్కడ రాయాలి. ఏత్తం పొల్లున్న గారెలు, బూరెలు, అరిసెలు, జిలేబీ, రేకులు, పేలాలు. అలాగా ఏత్తం పొల్లున్న అక్షరాలు వీటిలో చూసుకుని ఈ 3 పాటలలో ఇక్కడ రాయండి. గారెలు, బూరెలు, అరిసెలు, జిలేబీ, రేకులు, పేలాలు. చూసారా? ఇక్కడ పదాలు కలిపి చదవండి, రాయండి. అరటికాయ ఇక్కడ రాయండి అమ్మా. అరటిగెల, తెలుగు భాష, తెలుగు వెలుగు, భారతదేశం, భారతమాత. ఇక్కడ రాయాలి. మీరు ఏం రాయాలి?
అరటికాయ, అరటిగెల, తెలుగు భాష, తెలుగు వెలుగు, భారతదేశం, భారతమాత, భారతమాత అని రాయండి. ఇన్ని పదాలు జతపరిచి చదవండి, రాయండి. చూడండమ్మా. అరటిగెల, మేగడ పెరుగు, తేట తెలుగు, మెరుపు తీగ, భారతదేశం. అలాగే ఇక్కడ రాయాలి మీరు. ఇట్లా ఇట్లా మ్యాచింగ్ చేస్తారు కదా, ఈ మ్యాచింగ్ని ఇట్లా గీతలు గీసిన వాటిని ఇక్కడ రాయాలి. అరటిగెల, మేగడ పెరుగు, తేట తెలుగు, మెరుపు తీగ, భారతదేశం అని ఈ గళల్లో రాయాలి. 3వ పేజీ 2వ తరగతి పిల్లలు. చూడండమ్మా. కింది బొమ్మలకు సరైన పేర్లు ఖాళీలలో రాయండి. కింది బొమ్మలకు సరైన పేర్లను ఖాళీలో రాయండి. చూడండి. చెరువులో చేపలు ఉన్నాయి. చెరువులో చేపలు ఉన్నాయి. ఈ చేపలు అన్నాయి ఈ మూడిట్లో రాసేయండి. గెల అన్నది ఈ రెండిట్లో కూడా రాసేయండి. చెరువులో చేపలు ఉన్నాయి. చెరువులో చేపలు ఉన్నాయి. జాలరి చేపలు పట్టాడు. జాలరి చేపలు పట్టాడు. బజారులో చేపలు అమ్మాడు. బజారులో చేపలు అమ్మాడు. అరటి చెట్టు గెల వేసింది. అరటి చెట్టు గెల వేసింది. అరటి గెల పోసాడు. అరటి గెల పోసాడు. అరటి గెల పండింది. అరటి గెల పండింది. రండి. కింద అక్షరాలకు ఏత్తం చేర్చి రాయండి. ఆకారం ఏత్తం. చూడండమ్మా. కే కే ఖే ఖే గే ఘే గే గే ఘే ఘే చే చే ఛే ఛే జే జే ఝే ఝే టే 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 ఠే డే డే నే నే తే థే దే ధే నే పే ఫే బే భే. ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలకే ఏత్తం ఇచ్చి రాసాం. మళ్ళీ ఏత్తం ఇచ్చి రాస్తున్నాం. చూడండి. ఢే డే తే థే దే ధే నే పే ఫే బే భే. చూసారా ఏత్తం ఎలా రాసాము? చూడండి. తర్వాత ఇటు చూడండి. ఏ మే రాశారు. మే ఏ రే లే వే సే షే సే హే లే రే రాశారా? ఏత్తం రాయాలి. మే ఏ రే లే వే సే షే సే హే లే రే ఏత్తం రాసాం. అవునా? అట్లా చదవండి. చదువుతూ నోడుతా అంటూ చక్కగా రాయండి. 24వ పేజీ తెలుగు పిల్లలు. తెలుగు 2వ తరగతి తెలుగు. 2వ తరగతి తెలుగు. ఇట్లా రాయండి. గుడింతాలు రాయండి. నోడుతా అంటా రాయండి అమ్మ. ఇచ్చిన గుణితం గుర్తులతో మొదలయ్యే పదాలు రాయండి. కలం, కాడ, కిటికీ, కీటకం, కుండ, కూర, కెరటం, కేక. ఇలాగ రాశారు. కాతో మనం రాస్తున్నాం. చూడండి. తాతో అక్షరం పాతో రాయమన్నారు, మాతో రాయమన్నారు. మనం ఈ అక్షరాలను తీసుకుని రాస్తున్నాం. తలుపు, తాళూరు, తలుపు తాళూరు. తిలకం, తీరం, తులం, తూనీగ, తెలుపు, తేలు. ఏత్తంతో రాసాం. ఇక్కడ చూసారా గుడింతాలు ఇచ్చారో? ఈ గుడింతాలతో మనం అక్షరాలు తాతో పాతో మాతో రాయాలన్నమాట. అందుకే ఇలాగ రాసాం. ఇందులో మీకు చాలా అక్షరాలు వచ్చు. వాటిని గుడింతాలు కూడా వచ్చేసినాయి మీకు చాలా మట్టికి. ఆ గుడింతాలతో అక్షరాలు రాయండి.
తా, ఇంకా చాలా చాలా పదాలు ఉంటాయి. మీరు రాయండి. మీకు తాతో రాయండి, దీర్ఘం ఇచ్చి రాయండి, తాకి దీర్ఘం ఇచ్చి రాయండి, తాకి గుడి ఇచ్చి రాయండి, తాకి గుడి గొల్లి ఇచ్చి రాయండి. అట్లాగే వీటికి కూడా ఇక్కడ ఏమైతే అక్షరాలు ఉన్నాయో వాటికి అనమాట. పలక, పాప, పిల్లక, పీప, పులుపు, పూలు, పెసలు, పేలు, మంట, మాట, మిరప, మీగడ, మునుగు, మూల, మునుగు, మూల, మెదడు, మేడ. నోటితంట రాయండమ్మా. చూడండి, గీత గీసిన అక్షరానికి ఏతం పొలులతో సరైన గుణితం చేర్చి పదం రాయండి. చూడండమ్మా. గెలుపు, గెలుపు, వెదురు, లేఖ, పేను, పెసలు, టేకు, కేక, నేరేడు, సెగ, టెంకాయ, డేగ, గుండె. గెలుపు, వెదురు, లేక, పేను, పెసలు, టేకు, కేక, నేరేడు, సెగ, టెంకాయ, డేగ, గుండె. గెల, మేడ, వేడి, గేదె, బెండకాయ, కుందేలు. గెల, మేడ, వేడి, గేదె, బెండకాయ, కుందేలు. మేక, తేయాకు, మేక, తేయాకు, తెలుగు, కెరటం, తెలుగు, కెరటం. రేగు, పందెం, రేగు, పందెం. మేక, తేయాకు, తెలుగు, కెరటం, రేగు, పందెం. ఇక్కడ చూడండి, ఖాళీ గళ్ళలో సరైన అక్షరాలు రాయండి, చదవండి. నేరేడు, తలుపు, గాజులు, తాళాలు, మారేడు, జిలేబీ, కుదురు, పీక, నెమలి, గేద పాలు, గేద పాలు, పందె, బెండకాయ, బెండకాయ. చూడండమ్మా, ఇవన్నీ నోడుతుంట మీరు రాయాలి నీట్గా. ఎన్నో పేజీ? 25వ పేజీ తెలుగు, 2వ తరగతి తెలుగు. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. గారెలు, చూడండి ఇక్కడ పట్టిక ఉంది, దీనికి ఆధారంగా రాయాలి. హేమంత్కు గారెలు కావాలి, ఇక్కడ రాయండి. హేమంత్కు చెరుకు గడ కావాలి, ఇక్కడ రాయండి. 2లో హేమంత్కు బూరెలు కావాలి, ఇక్కడ రాయండి. హేమంత్కు పెరుగు కావాలి, ఇక్కడ రాయండి. 4లో హేమంత్కు అరిసెలు కావాలి, 5లో రాయండి. హేమంత్కు జిలేబీ కావాలి, 6లో రాయండి. హేమంత్కు పూతరేకులు కావాలి, 7లో రాయండి. హేమంత్కు నెమలి పింఛం కావాలి, 8లో రాయండి. అట్లాగా రాయాలి. అదేవిధంగా చక్కగా అట్లా చదవాలి. ఎట్లా చెప్పానో రాసి చక్కగా చదవండి. కింది పదాలు చదవండి, ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. చేపలు, చెంగు చెంగున, 2, చేదు, గారెలు. చెరువులో చేపలు ఉన్నాయి, చెరువులో చేపలు ఉన్నాయి. కుందేలు చెంగు చెంగున గెంతుతుంది, నాకు గారెలు అంటే ఇష్టం. మేరీ 2 జడలు వేసుకుంది. వేపకాయ చేదుగా ఉంది. అట్లా రాయండి. వీటిల్లో చెరువులో చేపలు ఉన్నాయి, కుందేలు చెంగు గెంతుతుంది, నాకు గారెలు అంటే ఇష్టం, మేరీ 2 జడలు వేసుకుంది, వేపకాయ చేదుగా ఉంది.
అలాగ చదవాలి, రాయాలి. కింది పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. చూడండి ఇక్కడ ఎడాపడాగా ఇచ్చారు, తికమకగా అర్థం లేనట్లుగా ఇచ్చారు. కాబట్టి మీరు అర్థవంతంగా రాయాలి. చూడండి, పూజితకు పూతరేకులు కావాలి. పూజిత ఇక్కడ ఉంది, పూతరేకులు ఇక్కడ ఉన్నాయి, కావాలి అన్నది ఇక్కడ ఉంది. కాబట్టి పూజితకు పూతరేకులు కావాలి అని రాయండి. తర్వాత తాబేలు పందెం గెలిచింది. తాబేలు పందెం గెలిచింది అలా రాయండి. సాగరంలో కెరటాలు ఉంటాయి. సాగరంలో కెరటాలు ఉంటాయి. అరటిగెల తోటలో అని రాయాలి. అరటిగెల వేసింది. తోటలో అరటిగెల వేసింది. జిలేబీ తీయగా ఉంటుంది. జిలేబీ తీయగా ఉంటుంది. రాయండమ్మా. పూజితకు పూతరేకులు కావాలి. తాబేలు పందెం గెలిచింది. సాగరంలో కెరటాలు ఉంటాయి. తోటలో అరటిగెల వేసింది. జిలేబీ తీయగా ఉంటుంది. 26వ పేజీ. గీతలలో అందంగా రాయండి. రేఖ గేదె పాలు తాగుతుంది. మేక ఆకులు తింటుంది. గీతలు అందంగా రాయండి. రేఖ అని ఈ 2 గళ్ళలో రాయండి. గేదె అని ఈ అక్షరానికి ఇట్లా తిన్నగా రాయండి. దేనికి దానికి చక్కగా నీట్గా. ఇక్కడ ఎట్లా ఉందో అక్షరము అంతే పెద్దగా అంతే చక్కగా రాయండి. అప్పుడు మీకు రైటింగ్ వస్తుంది. బుక్లో చిన్నగా రాయొచ్చు. చెప్పుకోండి చూద్దాం. నేల మీద ఉంటాను, నీటిలో ఉంటాను, నేల మీద నిదానం, నీటిలో నా బహువేగం, ఎవరిని నేనెవరిని. నేల మీద ఉంటాను, నీటిలో ఉంటాను, నేల మీద నిదానం, నీటిలో బహువేగం, ఎవరిని నేనెవరిని. ఎవరు? తాబేలు. ఎవరు? తాబేలు. రాయండి తాబేలు అని. తాబేలు ఎక్కడుంది? ఈ తాబేలు ఎక్కడన్నా ఉందో తాబేలు. ఇదిగో తాబేలు చూసారా? ఈ తాబేలు ఇక్కడ ఉంది. ఇది చూసి ఈ లైన్లో చూసి ఇక్కడ రాయండి తప్పు లేకుండా తాబేలు అని. మీకు గుణింతాలు చాలా నేర్చుకున్నారు, అవి రాసేసేయండి. రాసేసి మీరు పదాలు రాయండి. ఇక్కడ గుణింతాలు రాసి ఫస్ట్లో కాకదీర్ఘం, గుడి పళ్ళు, మీకు గుణింతాలు ఏది నచ్చితే ఏది ఇష్టంగా ఉంటే వరుస క్రమంలో రాయండి. కాకదీర్ఘం అని, గుడి అని, గుడి పళ్ళు అని, కొమ్మని ఇటు వరుస క్రమంలో రాయండి. ఇక్కడ కూడా మీరు పదాలు రాసుకోండి. మీకు తెలివి తగ్గ పదం రాయండి. రాస్తేనే వస్తాయి, చదివితేనే వస్తుంది. చదవకపోతే రాదు. చదవాలి, రాయాలి, మీకు వచ్చిందే. సృజనాత్మకత. చూడండి అమ్మా, ఇక నెమల బొమ్మ గీయండి అమ్మా. ఇక్కడ చూడండి, బొమ్మకు రంగులు వేయండి. బొమ్మకు రంగులు వేయండి. బొమ్మకు రంగులు వేయండి. బొమ్మను చూసారా? చూడండి, వీటికి కూడా బొమ్మలు ఇక్కడ గీసి, ఇక్కడ ఎట్లా ఉన్నాయి అట్లా గీసి రంగులు వేయండి. వీటికి కూడా. ఎన్నో పేజీ? 28వ పేజీ. తెలుగు తోట సాధన, 2వ తరగతి పిల్లలు. కొంటె కోతి. చూడండి, ఇక్కడ ఏం గుణింతాలు ఉన్నాయి? ఓత్తం ఉన్నాయి. ఓత్తాలకే రంగులు వేయండి. వీటికి దీనికి ఒక రంగు తీసుకుని ఈ ఓత్వాలు ఏటేటికి ఉన్నాయో వాటికన్నిటికి ఒక రంగు వేయండి. ఓత్వం ఏటేటికి ఉన్నాయో వాటన్నిటికీ ఒక రంగు వేయండి. దీనికి ఇట్లన్నిటికీ ఇట్లన్నిటికీ ఒక రంగు వేయండి. దీనికి
దీనికి వీటన్నిటికీ ఒక రంగు వేయండి. చూడండి ఇక్కడ గీత గీశారు కదా, ఇలా గీత గీసినవన్నీ ఇలాగ పెట్లు పెట్టండి, పెట్లలాగా గీయండి. అర్థమైందా? ఇప్పుడు ఈ అక్షరానికి ఏం తేడానో చూడండి. కొండ, కోతి, గొడుగు, గోడ, చొరవ, చోటు, డొంక, డోలు, తొండ, తోడేలు, దొండ, దోమ, నొసలు, నోరు, పొదలు, పోలీసు. కొండ, కోతి, గొడుగు, గోడ, చొరవ, చోటు, డొంక, డోలు, తొండ, తోడేలు, దొండ, దోమ, నొసలు, నోరు, పొదలు, పోలీసు. బొంగరం, బోధన, మొసలి, మోకాలు, రొంప, రోకలి, లొసుగు, లోటు, సొంటి, శోకం, సొగసు, సోమవారం. హొయలు, హూరు. బొంగరం, బోధన, మొసలి, మోకాలు, రొంప, రోకలి, నొసలు, లోటు, సొంటి, శోకం, సొగసు, సోమవారం. హొయలు, హూరు. పదాల చదవండి, బొమ్మ పదం జతపరచండి. కోడికి ఎక్కడి నుంచి ఇక్కడ గీత గీయండి అమ్మ. కోడి దగ్గరికి. మొసలి దగ్గర నుంచి గీత గీయండి. టోపీకి గీత గీయండి. గొడుగుకి గీత గీయండి. దోమకి ఇట్లా గీత గీయండి. బొంగరానికి ఇలా గీత గీయండి. ఇలాగ గీత గీయాలి, అది జతపరచండి. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. పదాలు చదివి ఇవి జతపరిచేయండి. ఎన్నో పేజీ? 29వ పేజీ. తెలుగు సాధన, తెలుగు తోట సాధన, 2వ తరగతి పిల్లలు. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. చూడమ్మా, గోడ ఇక్కడ రాయండి. గోడ, గోల, గోపి, గోవు, గోరింక, గోదావరి, గోరింటాకు. ఈ లైన్లో ఒక్కొక్కటిగా రాసేయండి. గోడ, గోల, గోపి, గోవు, గోరింక, గోదావరి, గోరింటాకు అని రాయండి. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. ఇట్లా చూపించాను కదా, ఆ విధంగా రాసేయండి. ఇది కూడా అంతే. కోట, కోతి, కోడి, కోరిక, కోడలు, కోపం, కోలాటం. ఈ లైన్లో అలాగే రాయాలి. కోట, కోతి, కోడి, కోరిక, కోడలు, కోపం, కోలాటం రాసి చదవండి. తోలడం, కోయడం, కొనడం, కొలవడం, మోయడం. ఇక్కడ ఈ గడలో రాయండి. తోలడం, కోయడం, కొనడం. ఏంటి? తోలడం, కోయడం, కొనడం, కొలవడం, మోయడం. ఫైవే ఉన్నాయి ఇక్కడ వరకు వచ్చింది. రాయండి. ఇలాగ రాయాలి ప్రతిదీను. దీనికిలాగా. ఇప్పుడు దీనికిలాగా రాశారు మీరు. ఇప్పుడు ఇలాగ రాస్తున్నారు. దీనికి తేడా చూడండి. చూసి జాగ్రత్తగా రాయండి. 30వ పేజీ తెలుగు. 30వ పేజీ తెలుగు, 2వ తరగతి పిల్లలు. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. చూడండి. దోమ, తెర, జోల, పాట. ఇట్లా మ్యాచింగ్ చేయండి. జోల, పాట. కోట, గోడ. కొండ, చిలువ. కొండ చిలువ. వన భోజనం. పొడుపు కథలు. గోదావరి నది. కోడి పుంజు.
పుంజు. అదేవిధంగా ఇక్కడ రాయాలి. ఏమని రాస్తారో? దోమతెర, జోలపాట, కోటగోడ, కొండ చిలువ, వనభోజనం, పొడుపు కథలు, గోదావరి నది, కోడి పుంజు అని ఇక్కడ రాయాలి. చూడండి, ఇక్కడ కింది వాక్యాలు చదవండి. ఓతం అన్న పదాలు గుర్తించి రాయండి. చూడండమ్మా. కోమలికి గొలుసు కావాలి. ఇక్కడ కోమలికి గొలుసు కావాలి. తోటలో దోసకాయలు కాసాయి. రాఘవ కొడుకు గోపాలు. సొగసు చూడ తరమా. కుందేలు పొదలో దాగుంది. అంటే కోమలి గొలుసు కావాలి. కోమలికి గొలుసు కావాలి. తోటలో దోసకాయలు కాసాయి. రాఘవ కొడుకు గోపాలు. సొగసు చూడ తరమా. కుందేలు పొదలో దాగుంది. గొలుసు, కొడుకు, సొగసు, పొద, కోమలి, దోసకాయలు, తోట, గోపాలు. ఇలాగా రాయాలి. ఏంటి? ఓతం అన్న పదాలు రాయమన్నారు కదా, రాసాం. ఇలాగా రాయండి. వీటిలో చూసి ఇక్కడ రాయాలి. ఇలాగా ఇక్కడ చూడండి. కింది వాక్యాలను చదవండి. సరైన పదంలో ఖాళీలను పూరించండి. కొండల నడుమ కోవెల ఉంది. కోవెలలో కోనేటి రాయుడు కొలువు తీరాడు. కోవెల ముందు కోనేరు ఉంది. కోనేటి ముందు కోతి ఉంది. కోతి అరటిపండు తింటూ ఉంది. కొండల నడుమ ఏముంది? కోవెల ఉంది. కోవెలలో డాష్ కొలువు తీరాడు. ఎవరు? కోనేటి రాయుడు. కోవెల ముందు డాష్ ఉంది. ఏముంది? కోనేరు. కోనేటి ముందు డాష్ ఉంది. కోతి. డాష్ అరటిపండు తింటూ ఉంది. కోతి. ఏమని రాస్తారో? కొండల నడుమ కోవెల ఉంది. కోవెలలో కోనేటి రాయుడు కొలువు తీరాడు. కోవెల ముందు కోనేరు ఉంది. కోనేటి ముందు కోతి ఉంది. కోతి అరటిపండు తింటూ ఉంది. ఎన్నో పేజీ? 37వ పేజీ. తెలుగు తోట 2వ తరగతి.